అయ్యా సురేష్ గారు, ప్రపంచ దేశాలన్నీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని మరియు అమిత్ షా గారిని వారి పరిపాలనను కొనియాడుతుంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి మీకు టికెట్ రాలేదని బ్లాక్మెయిల్ చేస్తూ రాజకీయాలు చేస్తే ఎవరు మీలాంటి వారికి లొంగరు, మీ మాట వినరు అనే విషయాన్ని మీరు గ్రహించాలి. క్రమశిక్షణ కలిగిన ఒక నిబద్ధత కలిగిన పార్టీ మన బీజేపీ పార్టీ. పార్టీ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చి కట్టుబడి తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని మనం గౌరవించాలి, మన సేవలు అందించాలి. మనం కాదనే అర్హత మనకు లేదని కూడా భావించాలి. నిబద్ధతతో పనిచేయి, మీకు మేలు జరుగుతుంది. కమలంలోనికి పచ్చ వైరస్ వచ్చాయి అన్నాం. పచ్చ వైరస్ కాదు, ఎర్ర వైరస్ కూడా వచ్చాయి. ఈ ముగ్గురు కూటమిగా ఎన్డీఏ పార్టీలో భాగస్వాములు అయ్యారు. ఎన్డీఏ పార్టీలో మళ్ళీ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధాని అవుతారనే విషయాన్ని మనం గ్రహించాలి. వారి సఖ్యత తెలిపేదానికోసంగా చిలకలూరుపేటలో వారు ముగ్గురు కూడా కలిసి బహిరంగ సభ జరపడం జరిగింది. ఏపీలో ఉన్నటువంటి పాలనను తొలగించి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వంలో భాగస్వాములు అవ్వాలని చెప్పేసి వారు సదుద్దేశంతో మనల్ని క్యాండిడేట్స్ని కేటాయించడం జరిగింది. అంత మాత్రము మీకు అన్యాయం జరిగిందని మీరు బాధపడాల్సిన పని లేదు. నేను కూడా 2019 నుండి పనిచేస్తూనే ఉన్నాను. 2019లో ఒకసారి ఓడిపోవడం జరిగింది. అయినా నేనేమన్నా బాధపడ్డానా? మధ్యలో మిమ్మల్ని ఒక ఆగంతుకుడు తెచ్చి పార్టీలో మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసి మిమ్మల్ని ఒక అభ్యర్థిగా బద్వేల్ నియోజకవర్గంలో బైపోల్ ఎన్నికల్లో మిమ్మల్ని నిలబెట్టడం జరిగింది తప్ప టీడీపీ వారి సపోర్ట్ లేకపోయింది. ఉంటే మీకు 22,000 ఓట్లు ఏ రకంగా వచ్చేటి అనే విషయాన్ని మీరు గ్రహించాలి. పార్టీ పెద్దలకు కూడా ఆ విషయం క్షుణ్ణంగా తెలుసు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఒకరు పార్టీ ఎన్నుకుంది, గెలుపు ఓటములు అనేది మన చేతిలో లేవు. 2019 నుండి కూడా ఓడిపోయినప్పటికీ బీజేపీ పార్టీకి మన కార్యకర్తలకు అందరికీ సేవ చేస్తూ నేను నియోజకవర్గంలో ఉన్నాను. మన పార్టీ అధిష్టానం ఎన్నుకున్నటువంటి బొజ్జ రోషయ్య అయితేనేమి, తిరివీధి జయరాములైన నేను కూడా అయితేనేమి ఈ పూర్వామిల మండలంలో పుట్టాము తప్ప మేము బయట నుండి ఎక్కడి నుండి వలస రాలేదు. మీరు మీ నియోజకవర్గంలో మీరు ప్రయత్నం చేసుకోండి, మీరు అక్కడ గెలవండి, మీరు నాయకుడిగా ఎదగండి తప్ప ఇక్కడ మా దగ్గర మీరు మీకున్నటువంటి పలుకుబడితో మమ్మల్ని బలి చేయడం అనేది మీకు తగదు. మీ రాజకీయాలు మీరు చేసుకోండి. మీరు విద్యార్థి దశ నుండి మేము ఉద్యోగస్తులం కాబట్టి మేము ఉద్యోగం చేస్తూ ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో మేము వచ్చాము తప్ప మీలాగా మేము చిన్న చదువుకున్నప్పటి నుండి మేము ఉద్యమంలో లేము. అయినా మోడీ గారి పరివారంలోనే ఉన్నాము. వారు సేవలు దేశానికి ఎంతో అవసరమని భావించి మేము ఆ 2 పార్టీలు లోకల్ పార్టీస్ మాకు ఇష్టం లేక నేను ఈ పార్టీలోకి వచ్చాను తప్ప వచ్చి కంటెస్ట్ చేశాను తప్ప వేరే దురుద్దేశం ఏమైతే లేదయ్యా, మీరు అర్థం చేసుకోండి. క్రిస్టియన్స్ మన పార్టీలో వచ్చారు అని అన్నారు, చాలా తప్పు. క్రిస్టియన్లు ఉండకూడదా మన పార్టీలో? అదేవిధంగా ముస్లిం సోదరులు ఉండకూడదా? అందరూ కూడా భారతదేశంలో పుట్టినటువంటి సంతతే కదా, ఒక రోహింగ్యాలు తప్ప